నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి. ఈరోజైతే మనం మంచి వీడియోతో అయితే మేము ముందుగా చేశానండి. అదేంటంటే మార్నింగ్ నేను రెగ్యులర్గా 6 o'clock నుంచి నేను మధ్యాహ్నం వరకు ఏం చేసుకున్నాను అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ గ్రోత్ అయితే వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. దాన్ని అయితే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది షేర్ చేయడం వల్ల, అందుకని చెప్తున్నాను. కష్టపడుతున్నానండి, కష్టానికి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. ఇది మేడ మీద చెట్లు అండి, చెట్లను అయితే ఇలా అయితే పెంచుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి ఉన్నాయండి, మేము ఇంట్లోకి వచ్చేసరికి పెట్టి ఉంచారు. వాళ్ళైతే తీసుకొని వెళ్ళలేదు. ఆ వీటికే నేనైతే రెగ్యులర్గా అయితే వాటర్ పోయడము, ఇంకా క్లీనింగ్ అయితే చేయలేదండి సరిగ్గా. వాటిని అయితే కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెం పని వల్ల నేను ఇంకా అవి చేయలేదు. ఎండలు బాగున్నాయి కదండి, దానికి ఏదైనా చేద్దామన్నా కానీ పైన ఎండ ఉంటుంది. ఆ ఎండకి పోలేక చేయట్లేదు. ఈ మధ్య అయితే కొంచెం అయితే వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. కొంచెం రాగానే అంత నీట్గా అవన్నీ క్లీన్ చేసేసుకొని బాగా పెట్టుకుంటానండి చెట్లను కూడా. ఇంకొంచెం చెట్లు కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను. చూసారు కదండి, అవి తుమ్మి పూలు చూపించాను కదా, చిన్న చిన్నవి, చాలా మంచివి అవి శివునికి పెడితే. అలాగే శంఖం పూల చెట్లు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. అలాగే నందివర్ధనం చెట్టు, ఇంకా మనకి గోరెంక పూలు అంటూ ఉంటాం కదండి, ఆ చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ అయితే నేను కమింగ్ అప్ వీడియోలో అయితే అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికైతే నీళ్ళు అయితే పోసేసానండి. ఆ తర్వాత అయితే మార్నింగే నాకు ఈ ప్రాసెస్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇంటి ముందు క్లీన్ చేసుకోవడం, అలాగే నీళ్ళు జల్లేసుకోవడము, ముగ్గు వేసుకోవడము, ప్రతిరోజు ఇదైతే రెగ్యులర్గా ఉండే ప్రాసెసేనండి, అందరికీ ఉంటుంది. నాకేమంటే కొంచెం సైడ్లో ఉంటుందండి ఇది, ఇంటి ముందు కాకుండా. ఇంటి ముందు క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ క్లీన్ చేసుకోవాలి, 2 సైడ్లో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనికే నాకు 1 hour పడుతుంది. ఈ క్లీన్ చేసేసుకొని ఊడ్చి నీళ్ళు జల్లేసుకొని ముగ్గు వేసుకునేసరికి 1 hour లేదంటే 45 minutes, ఎంత తొందర చేసినా అదైతే అవుతూ ఉంటుంది. 6 o'clock నుంచి నా పని అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెట్టాలంటే మనకి వీడియో లెంత్ అయితే ఒక 2 hours పడుతూ ఉంటుందండి, ఎంత కట్ చేసి పెట్టినా కానీ. అందుకనే కొంచెంగా అయితే నేనైతే అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, ఆ వీడియోలలో అయితే యాడ్ చేస్తూ ఉంటానండి. ఆ తర్వాత నేను వంట అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత బట్టలు అయితే తీసుకొచ్చి ఆరేస్తున్నాను. పైన బట్టలు ఉతికేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్ పాడైపోవడం అంటే దానికి ట్యాప్ అనేది కరెక్ట్ లేదండి, అందుకనే దాన్ని అయితే యూజ్ చేయట్లేను. కానీ రెగ్యులర్గా అయితే బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. ఈరోజైతే నేను మన బీరకాయ ఉంటుంది కదండి, బీరకాయతో అయితే ఫ్రై అయితే చేశాను. హెల్తీ ప్రాసెస్లో మనం ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తున్నానండి. అంటే వెయిట్ లాస్ కోసము నేనైతే ఈ కర్రీలు అయితే చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఈ మధ్య అయితే కొంచెం అయితే వెయిట్ పెరిగాను. ఎందుకంటే హార్మోన్ అప్ అండ్ డౌన్స్ వల్ల నేనైతే వెయిట్ అయితే చాలా వచ్చానండి. ఒక 5 kg వరకు అయితే పెరిగాను. తింటే వస్తుందని అన్నదైతే నేను నమ్మను. తినకున్నా కానీ కొందరు కొంచెమే తింటూ ఉంటారు. ఇంత తింటే లావ్ అయిపోతారు అనుకుంటాం, కానీ అది అందరికైతే ఉండదండి. కొంచెం తిన్నా కానీ ఒక్కోసారి వెయిట్ అలా వచ్చేస్తూ ఉంటుంది. బాడీ మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి, హార్మోన్స్ వల్ల. ఒక్కొక్క ఏజ్కి ఆ ఏజ్ వచ్చిందంటే కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి. నాకైతే ఆల్రెడీ చేంజెస్ అయితే వస్తూనే ఉన్నాయండి. ఈ మధ్య అయితే ఎక్కువ చేంజెస్ వచ్చాయి. నాకు ఆల్రెడీ ప్యానిక్ అటాక్ ఉంటుంది. ఆ ప్యానిక్ అటాక్ వల్ల నేను ఇదైతేనో అర్థమే కాదు, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పదు, చేసుకోవాలి. అంతే, కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేసానండి. ఆ తర్వాత వంటదైతే అంటే బీరకాయ ఎలా ఫ్రై చేసుకోవాలో టేస్టీగా ఉండేటట్టు, అలాగే హెల్తీగా ఉండేటట్టు నూనె తక్కువ పోసుకొని మనము హెల్తీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా చూడండి, వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఏమేమి వీడియోలు పోస్ట్ చేయాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే పూజకు సంబంధించినవి వస్తూ ఉంటాయి. అలాగే హోమ్మేడ్ నేను ఇంట్లో ఏం చేసుకున్నా కానీ మీకు ప్రతి ఒక్కడైతే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. ఆల్రెడీ హోమ్మేడ్ సోప్స్ ఎలా చేసుకోవాలనేది చూపించాను. అవి వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. తప్పకుండా ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్ని ఓపెన్ చేసి అవి చూడండి. అలాగే పూజ నార్మల్గా ఏ పూజలు ఎలా చేసుకోవాలన్నది కూడా నేను ఆల్రెడీ అయితే అప్లోడ్ అయితే చేశానండి. అంతగా అయితే వాటికి రెస్పాన్స్ అయితే రాలేదు. రెగ్యులర్గా ఈ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ మధ్య సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టయితే షేర్ చేయండి.
ఈ బట్టలు ఎక్కువగా ఉన్నాయండి, అన్నీ నాయే కనబడుతున్నాయి కదా, వాళ్ళవి నేను వెనకాల వేసాను. మా వారివి అన్నీ, పాపవి, బాబువి, నావి. ఇవే నాకు ఒక్కరోజు తప్పించి ఒకరోజు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి బట్టల్ని. ఆ బట్టల ప్రాసెస్ ఉంది అంటే బట్టలు ఉతకడం నాకు అంతగా యాస్ట్ అనిపించదండి, కానీ బట్టలు మడత పెట్టాలంటే అబ్బో పిచ్చి చిరాకు అనిపిస్తుందండి, నిజంగా చెప్తున్నాను. ఆ క్లీనింగ్, కిచెన్లో క్లీనింగ్, వంట ఎంతనే చేస్తాను నేను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయమన్నా చేస్తాను, కానీ ఆ క్లీనింగ్ ఉంటుంది కదా, అది చేయాలంటే మాత్రం చిరాకు వస్తుంది. అదొకటి. ఈ బట్టలు మడత పెట్టేది నాకు, అది చేసేదే కొంచెం ఎక్కువ ఇది అనిపిస్తూ ఉంటుంది. అందరికి అలానే ఉంటుందో నాకే అలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే బట్టలు అయితే అయిపోయాయి, క్లిప్స్ పెట్టేసేసుకొని, గాలి ఎక్కువగా వస్తుందండి, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా వర్షాలు. ఇక వర్షాలు రాకున్నా కానీ ఆ గాలి అయితే వీస్తూనే ఉంటుంది, అగడి గాలి ఉంటుంది కదా, అదైతే ఎక్కువగా వస్తుంది. బట్టలు ఆరగానే ఎమ్మటే మళ్ళీ తీసుకొని వెళ్తాను. ఒక 3 అవర్స్లో ఆరిపోతున్నాయండి. ఎంత పచ్చిగా ఉన్నా బట్టలు నీళ్ళు పిండి వేసినా, నీళ్ళు పిండకుండా వేసినా అవి అయితే ఆరిపోతూ ఉన్నాయి, అంత ఎండ వస్తుంది. ఇప్పుడైతే బీరకాయలు కొంచెము అంత లేతగా అయితే ఏమీ లేవండి, కాకపోతే పర్లేదు, చేసుకుంటున్నాము నేను నా ఫ్రెండ్. ఇవి హెల్త్ కోసమేనండి, తను కూడా వెయిట్ ఎక్కువైపోయింది. వెయిట్ ఎక్కువ అవ్వడం అంటే ఏదో పెద్ద స్టైల్గా ఉండడానికి అలా చేసుకోవడానికైతే కాదండి, హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదా. ఈ బీపీ, షుగరు, అలాగే థైరాయిడ్ ఇలాంటివి ఏవి లేవు నాకైతే. కాకపోతే వెయిట్ అయితే పెరిగాను ఈ మధ్య, కొంచెము పీరియడ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను కొంచెం వెయిట్ లాస్ కోసం అయితే కొన్ని అయితే చేసుకుంటూ ఉన్నాను. నాకు సన్నంగా ఉంటైతే నేనైతే అస్సలు బాగుండను, నాకు కొంచెం ఒళ్ళు ఉంటేనే బాగుంటాను, లేకపోతే పేషెంట్ లాగా కనబడతానండి. అందుకనే ఇంకొంచెం ఒక 2 kg 3 kg వరకు తగ్గితే సరిపోతుంది అంతే, అంతకంటే ఎక్కువైతే తగ్గినా కానీ నేను బాగుండను. నన్ను ఇప్పటికే ఏమంటారు, బొచ్చు పీకేసిన కోడిలాగా ఉంటామంటది మా అమ్మ. మా అమ్మకి నేను తగ్గడము, తినకుండా ఉండడం ఇలాంటివి ఏవి నచ్చవు. మంచిగా తినాలి, మంచి పని చేసుకొని ఉండాలని చెప్తూ ఉంటుంది. అమ్మ అంటే అంతే కదా, తినకుండా ఉంటే మాత్రం ఊరుకోదు, అంతే, ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటుంది. కానీ మా అమ్మకి చేత కాదు, వచ్చి ఉండే అంత లేదు, చేసి పెట్టే అంత కూడా లేదు తనకి. అమ్మ ఉండాలి అంతే. ఇలా కొంచెం ఎక్కువ మొత్తం తొక్క తీయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి, పైన కొంచెం జస్ట్ ఇలా అనుకోండి. ఎందుకంటే దానివల్ల కూడా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మొత్తం తీసేసుకొని మాత్రం వండుకోవద్దు. దీన్ని ఉడికించుకొని ఫ్రై చేసుకుంటానండి, అది ఎలా చూపిస్తాను మీకు. అందుకని ఎక్కువ మొత్తం పైన పీల్ అయితే ఏం తీసుకోకండి, ఉంచనివ్వండి, ఏమీ కాదు, టేస్టీగా ఉంటుంది. మనకు అది ఉంటే ఏమో టేస్ట్ పోతుందని మాత్రం అనుకోవద్దు, ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. హెల్దీ కూడా అండి, అది తింటే మాత్రం ఆ పొట్టు అనేది. ఇలా పెద్ద ముక్కలు చేసేసుకోండి, చిన్న అవసరం లేదు, ఎందుకంటే మనకు ఊరికే ఉడికిపోతాయండి ఇవి బీరకాయ. ఇది డైరెక్ట్గా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి, తీయగా బాగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, ఎక్కువైతే ఏం తినను. దొండకాయ కూడా బాగుంటుందండి, బెండకాయ అయితే తినలేదు. పచ్చివి తినేటప్పుడు అయితే బీరకాయ బాగుంటుంది, దోసకాయ బాగుంటుంది. ఇంకేం తింటారండి, మీరేమన్నా తింటారా పచ్చివి? నేనైతే బీరకాయ, అలాగే దొండకాయ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, లేతగా ఉంటే మాత్రం. లేదా బీరకాయ అయితే ఎక్కువ, అన్నిటికంటే దోసకాయ ఎక్కువ తింటామండి. మా బావి దగ్గర చిలకలు ఎక్కువగా పండేది అవి. మా బావి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత చిలక ఉంటుంది కదా, అందులో మాత్రం ఎక్కువగా వేసేది. అందుకని చెప్పేసి ఎప్పుడు తెంపుకొని తినేదాన్ని. అవి కూరగాయలలో అయితే ఎక్కువగా అది బీట్రూట్, క్యారెట్ అవి అయితే ఎక్కువగా మీ చిన్నప్పుడు అయితే ఎప్పుడు ఏం తినలేదండి, ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి. కానీ అంత ముందుకైతే మా ఊర్లలో అయితే మొక్కజొన్న సజ్జ కంకులు అలాంటి, మళ్ళీ మొక్కజొన్న కంకులు కూడా ఏమి ఉండేది లేదండి మా ఏరియాలో అయితే. ఓన్లీ సజ్జలు, జొన్నలు, అలాగే దోసకాయ, బెండకాయ, పొద్దుతిరుగుడు పూలు కూడా అంటే ఆ పంట కూడా పండించేవాళ్ళు. ఎక్కువగా అయితే దోసకాయలండి, ఎక్కువ అంటే ఎప్పుడు ఆ సీజన్ లేకుండా పండేదంటే దోసకాయ, అలాగే పుంటి కూర కూడా వేస్తూ ఉంటారండి. వీటినైతే ఎప్పుడు రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తూనే ఉండేది. తినడం అంటే ఎక్కువగా అంటే నేను దోసకాయ అయితే ఎక్కువగా తినేదాన్ని. ఇంకా బెండకాయ అయితే ఎప్పుడు తినలేదండి, అది బంక ఉంటుందని చెప్పేసి దొండకాయ తింటాను. అలాగే బీరకాయలలో కొంచెం చేదుగా కూడా వస్తూ ఉంటాయండి, చూసుకొని తీసుకోవాలి, వండుకునేటప్పుడు
అదొకటి. మళ్ళీ ఆనకాయ చెట్లు కూడా బాగా పెట్టేది అమ్మ పై దగ్గర. ఇప్పుడైతే చిన్న చిన్నగా అయితే కోసేసి పెట్టుకున్నాను. చెప్పాను కదండి, పెద్ద పెద్ద ముక్కలు చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి అంతే. నేను అసలు ఈ ప్రాసెస్ చెప్పేటప్పుడు ఆ ప్రాసెస్ మర్చిపోయాను. కుక్కర్లో ఏమీ లేదండి, వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మనం కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసేసి ఒకటే విజిల్ అండి, ఎక్కువ వద్దు. ఒక విజిల్ రాగానే పక్కకు పెట్టేసుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. నువ్వు ఆయిల్ ఇంత వేసుకుంటే ఇంత టేస్ట్ వస్తుంది, లేదంటే లేదు అని మాత్రం ఏమనుకోవద్దు. కొంచెం అయితే వేసుకోండి. నేను ఎందుకంటే ఇందులో పప్పుల పొడి వేస్తూ ఉంటాను, దానివల్ల మంచి టేస్ట్ అనిపిస్తుంది. నూనె ఇంత పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా 2 ఆనియన్స్ అయితే ఇలా వేసేసుకోండి. కరివేపాకు తప్పకుండా వేసుకోండి. ఈ ఫ్రైకి మంచి టేస్ట్ అనిపిస్తుంది అది వేసుకోవడం వలన. ఉంటే అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి, వేసుకోండి. ఇవి కొంచెం మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇది పప్పుది, నాది కొంచెం వీడియో మిస్ అయిందండి. ఆ పౌడర్ని ఎలా వేసుకోవాలని చెప్తున్నాను వినండి. కొంచెం మన పుట్నాల పప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, అలాగే 3 ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసేసుకొని రుబ్బేసుకోవడం అంతే. అందులో ఇంకా వేరేది ఏం లేదు. కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే ఇలా ఫ్రైలు చేసుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో మనం కొబ్బరి అయితే యాడ్ చేయొద్దు, ఓన్లీ ఆ పప్పుల పొడి మాత్రం వేసేసుకోండి. అవి ఉడికిపోయాయి కదండి, చూసారు కదా, ఒక్కటే విజిల్ అండి. అందులో ఎన్ని వాటర్ వచ్చాయో చూసారు కదా, ఆ వాటర్ అయితే వంపేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం అవసరం లేదు. వెల్లుల్లి మనము ఆ పప్పుల పొడిలో వేసాం కదా, అది సరిపోతుంది అంతే. ఇలా కారం కూడా సరిపోతుందండి, కారం కూడా ఏం అవసరం లేదు మనకు, ఆ పప్పు పొడిలో ఉంటుంది. లేదంటే మీకు ఇంకెక్కువగా కావాలనుకుంటే 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి అంతే. ఆ కారం అయితే నాకు, ఎందుకంటే నేను అందులో పప్పుల పొడిలో వేసాను కదా, ఆ కారము ఎక్కువగా ఉంది, అందుకని నేను వేయట్లేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే. నేను ఎందుకంటే ఇది హెల్త్ ప్రాసెస్లో నేను ఈ కర్రీలు అయితే చేస్తున్నాను కదా, అందుకని కొంచెం అయితే అన్నీ అవాయిడే చేస్తున్నాను. సాల్ట్ కూడా కొంచెమే వేసుకోండి. నేను ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసాను, చూపించాను మీకు, దాన్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మరి సరిపోకుంటే మాత్రం వేసుకోండి, లేదంటే నేను వేసింది అయితే సరిపోతుందండి. నేనైతే ఇంకా మళ్ళీ వేసుకోలేదు, అంతేనండి. ఆ పప్పుల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై కానివ్వండి అంతే. చూసారు కదా, ఫ్రై అంటే మొత్తం పొడిగా అయితే ఏమి రాదండి, ఎందుకంటే ఆ పప్పుల పొడి వేసాను కదా, దానివల్ల మనకి దగ్గరికి అన్నట్టుగా వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి అంతే. పిల్లలకైనా పెట్టవచ్చు, మనమైనా తినొచ్చు. అలాగే చపాతీలోకి పిల్లలకు కూడా ఇష్టంగా బౌల్లో వేసి ఇచ్చినా తింటారండి. మామూలుగా అయితే బీరకాయ అయితే ఎవరు తినరు, ఇలా చేసి ఇవ్వండి, మంచిగా తింటారు. లేకపోతే బ్రెడ్ కాల్చేసి బ్రెడ్లో పెట్టి కూడా ఇవ్వండి, కొంచెం చీజ్ వేసేసి, అలా కూడా చేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.